ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ పేరు రాయలసీమ ఉగ్గాని. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మరమరాలు, శనగపప్పు, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కరివేపాకు, మినప్పప్పు, పసుపు, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఒక నిమ్మకాయని నిమ్మరసం తీసుకొని పెట్టుకోండి, కొద్ది కారం, కొద్దిగా ఆయిల్. ఈ వేపుడు శనగపప్పుని నేను ఇలా పౌడర్ చేసుకున్నాను. బాగా మెత్తగా కాకుండా బాగా గరుగ్గా కాకుండా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మరమరాల్ని మనం ఫస్ట్ ఒక 2 నిమిషాలు నానబెట్టుకుందాం నీళ్ళల్లో వేసుకుని. ఇవి ఎక్కువసేపు నానబెట్టకూడదు, ఒక 2 నిమిషాలు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలాగా లోపలికి అంచుకుంటూ టూ మినిట్స్ నాననిద్దాము. 2 మినిట్స్ అయింది. ఇలా నానబెట్టుకున్న మరమరాలు మొత్తం ఇలాగా 2 చేతులతో పిండేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పిండేసుకోండి. పిండుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా బాణీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఫస్ట్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు. నేను పొట్టు మినప్పప్పు వాడుతున్నాను ఫ్రైకి, కాబట్టి మీరు నార్మల్గా గుండ్లు మినప్పప్పు కూడా యూజ్ చేయొచ్చు. శనగపప్పు, మినప్పప్పు బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించకండి, పచ్చి వాసన పోయేంత వరకే దీన్ని మీరు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడంతో ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకోండి. నేను కొద్ది పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడుతున్నాను. నేను స్పైసీగా ఉంటుంది కాబట్టి వాడుతున్నాను. మీకు స్పైసీ తక్కువ ఉండాలనుకుంటే పచ్చిమిరపకాయలు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు. నేను కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్ వేయకుండా కొద్దిగా ఫ్లేవర్ బాగా వస్తుందండి, కరివేపాకు ఫ్లేవరు. కొద్దిగా పసుపు, ఇప్పుడు సాల్ట్ మీరు వేసుకున్న మరమరాలకి దీనికి సరిపడేంత తగినంత వేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కాసేపు టమాటాలని మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయింది. చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మరమరాలని ఇందులో వేసేద్దాం. మరమరాలని వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా మిక్స్ చేయండి.
ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నేను వేపుడు శనగపప్పు తీసుకున్నాను, దాన్ని పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ని దీంట్లో చల్లుకుందాం. ఇది బాగా పౌడర్గా ఉండొద్దు. కొద్దిగా చేసుకొని చల్లుకోండి, బాగా ఎక్కువ అవ్వకుండా. మొత్తం అంతా బాగా కలిసిపోయింది పౌడరు. ఇప్పుడు దీంట్లో పైనుంచి కొత్తిమీర చల్లుకుని నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయ ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఎక్కువ పిండుకోండి. నేను ఒక్కటే బద్ద పిండుకున్నాను, ఒక్క నిమ్మకాయలోది. నిమ్మకాయ పిండుకుని బాగా కలుపుకొని కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గడానికి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా మన ఉగ్గాని రెడీ అండి. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఇది రాయలసీమ స్పెషల్ అండి, రాయలసీమలో చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఇంకా కావాలనుకుంటే మీరు పల్లీలు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, కాజు ఇలా ఇవి కూడా వేసుకోవచ్చు. మన ఉగ్గాని రెడీ. నేను సర్వ్ చేసుకున్నాను. ఉగ్గాని చక్కగా మీకు కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. ఈ ఉగ్గాని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to WelgrowMedia. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి WelgrowMedia. పక్కనే రెడ్ కలర్ లో ఉంటారు కదా సబ్స్క్రైబ్, అది నొక్కండి. For all movie gossip and political news and tidbits, WelgrowMedia ki subscribe చేయండి, like చేయండి. WelgrowMedia. Watch it, share it, like it and subscribe it.